ఫ్రెండ్స్, వాళ్ళు చేసే రెసిపీ చికెన్ కర్రీ అండి. ఒక కప్పు ఉల్లిపాయలు మెత్తగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని బాగా వేగాక ఒక టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకొని బాగా వేయించుకోవాలండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుని ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి. నేను కేజీ చికెన్కి క్వాంటిటీ చెప్తున్నాను. ఒక కప్పు టమాటాలు కూడా మెత్తగా మిక్సీ పట్టుకొని ఇప్పుడు టమాటా ప్యూరీ కూడా వేసుకోవాలండి. నేను కేజీ చికెన్ శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకున్నాను. ఇలా 2 నిమిషాల పాటు ఉడికించుకున్నాక పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. కారం కూడా వేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకున్నాక ఇప్పుడు మనం కడిగి పెట్టుకుని చికెన్ వేసుకొని హై ఫ్లేమ్ పెట్టుకొని మూత పెట్టుకొని మనం ఉడికించుకోవాలండి. చికెన్ని చక్కగా ఓ 10 నిమిషాల తర్వాత కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ ఉడికించుకోండి. ఇలా నూనె పైకి తేలే వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇలా కూర రెడీ అయినప్పుడు ఉప్పు, కారం చూసి అడ్జస్ట్ చేసుకోవాలి. ఒక పావు టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక పావు టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలండి. ఇప్పుడు సన్నగా తరిగిన కరివేపాకు, కొత్తిమీర వేసుకొని ఒక మంట తగిలించి స్టవ్ ఆపేసుకోవడం అండి. ఇలా చేసుకోండి. చికెన్ కర్రీ చాలా బాగుంటుంది. మీకు నచ్చితే ట్రై చేయండి. థ్యాంక్ యూ.